నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. దేశానికి విశేష సేవలు అందించిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. జిల్లాలో ఇసుక సరఫరా కొరత లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలి మండలం నంది వెలుగులోని కనకదుర్గ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సతీమణి మనోహరం. పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కన్నుల పండుగగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే తలంపుతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హాలు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, పలు సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు పాల్గొని అధికారులకు తమ సమస్యల గురించి వివరించి అర్జీలను అందజేశారు. పట్టణంలోని రోడ్ల మరమ్మతులు, మంచినీటి పైప్ లైన్ నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు వంటి పలు అంశాలపై సిపిఎం నేతలు జిల్లా అధికారులను కలిసి వివరించి అర్జీని అందజేశారు. అలాగే రైతు సంఘ నాయకులు ఇటీవల వచ్చిన వరద తాకిడికి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ నందు జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు విన్నవించి అర్జీలను అందజేశారు. అలాగే పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ ను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో నెలకు ఒక నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తెనాలిలో చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై ప్రజలు 56 అర్జీలు అందజేసినట్లు తెలిపారు. ప్రధానంగా పురపాలక సంఘం, రెవెన్యూ, పోలీస్ శాఖలకు సంబంధించి అర్జీలు అధికంగా అందినట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు. జిల్లాలో ఇసుక సరఫరాకు సంబంధించి వినియోగదారులు ఎటువంటి అపోహలు పోవద్దని నిరంతరం ఇసుక రవాణా చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పోలీస్ శాఖకు సంబంధించి 12 దాకా అర్జీలు అందడం జరిగిందని పేర్కొన్నారు. అందులో ప్రధానంగా భూ వివాదాలకు సంబంధించినవి, చీటింగ్ కి సంబంధించిన అర్జీలు అందడం జరిగిందని, వాటిని తగిన ప్రణాళికతో విచారణ చేపట్టి పరిష్కరించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, డీఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ సబ్ కలెక్టర్ నిర్వహించడం జరిగింది. మనకి వాళ్ళ గ్రీవెన్స్లో ఇక్కడ దాదాపు 56 అర్జీలు వచ్చాయి. మనకు ముఖ్యంగా మున్సిపాలిటీ సంబంధించిన గ్రీవెన్సెస్, రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్సెస్, తర్వాత పోలీస్ సంబంధించిన గ్రీవెన్సెస్, ఈ 3 శాఖలకు సంబంధించి దాదాపు మనకి 36 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నాము. మనకి అట్లీస్ట్ నెలకు ఒకసారి బయట ఇతర కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో, ఎందుకంటే అందరూ కూడా మనకి పైన వరకు గుంటూరు వరకు వస్తారని మనకి సిటిజన్స్కి ఇంకొక విసులుబాటు కల్పించడానికి కోసం మేము కూడా ఇక్కడికి వచ్చి కూడా గ్రీవెన్సెస్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ గ్రీవెన్స్లో వచ్చే అర్జీని కూడా మనం పీజీఆర్ఎస్లో ఆన్లైన్లో నమోదు చేసి మనకి దాంట్లో ఉన్న టైం లైన్ మేరకు మనం ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. సో ఇవాళ ఇక్కడ గ్రీవెన్స్కి వచ్చిన వాళ్ళందరిది అర్జీ కూడా మనకి రాబోయే ఐ థింక్ మోస్ట్ గ్రీవెన్సెస్ మనకి 15 to 30 days టైం లైన్ ఉంటుంది. సో రాబోయే 1 monthలో ఆ గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా ఎంక్వైరీ చేసి వెరిఫై చేసి దానికి తగు సమాధానం మరియు చర్యలు అనేది తీసుకోబడుతుంది. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కిందకి నేను కలెక్టర్ మ్యాము ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క సబ్ డివిజన్లో వెళ్ళి, మండల్లో వెళ్ళి ఈ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాము. దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ మంత్ మంగళగిరి సబ్ డివిజన్లో మనం చేయడం జరిగింది.
ఈయనలా మన తెనాలి సబ్ డివిజన్లో చేస్తున్నాము. దీని మెయిన్ మన మోటివ్ ఏంటంటే ప్రతిసారి కూడా అందరూ గుంటూరు రావడానికి కొంతమందికి కొన్ని కష్టాలు ఉండొచ్చు. కాబట్టి మనం వాళ్ళు మండలికి వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు ట్రావెల్ టైం అనేది కొన్ని మిగలొచ్చు. అదేవిధంగా దీంట్లో ఈరోజు చూసామంటే మ్యామ్ చెప్పినట్టు పెటిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ పరంగా 10 to 12 పెటిషన్స్ ఇక్కడ వచ్చాయి. అది మనం ఫాలోఅప్ చేసేసి కన్క్లూడ్ చేస్తాము. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే వచ్చింది ఈరోజు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 12 to 14 పెటిషన్స్లో 8 to 9 పెటిషన్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ పైన వచ్చింది. తర్వాత అమౌంట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి అమౌంట్ తీసుకొని చీటింగ్ చేసిన కేసెస్ ఒక 2 to 3 కేసెస్ వచ్చింది. దాన్ని కూడా బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆగస్టు చివర సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు వరదల వలన నష్టపోయిన రైతులు కౌలు రైతులకి పరిహారం ఇవ్వాలని, అట్లాగే లంక ప్రాంతాల్లో ఉన్న అన్నవరపు లంక బొమ్మవానిపాలెంలో ఉన్న రైతులు కౌలు రైతులు అట్లాగే డ్వాక్రా మహిళలు రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఎన్యూమరేట్ సందర్భంలో జరిగిన అవకతవకలు సరిదిద్ది మళ్ళీ ఈ నేలపాడు ఐతానగర్కి సంబంధించిన రైతులకి పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రం ఇవ్వటం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వందలాది గుంటలు అట్లాగే క్రాకులు బ్రేకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్సేఫ్ కండిషన్, హెజార్డస్ కండిషన్ అంటే రెండు చక్రాల వాహనాలు కానీ ఆటోలు కానివ్వండి కార్లు కానివ్వండి ఇవి నడపాలంటేనే పట్టణంలో చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు ఏ నిమిషానైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని తొలగించాలని చెప్పేసి ప్యాచ్ వర్క్స్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ పీజీఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క ప్రాధాన్యతని క్రింది స్థాయి ఉద్యోగులు అధికారులు అర్థం చేసుకున్నట్టుగా లేరు. స్థానిక ప్రతినిధులు చెబితేనే మేము పనిచేస్తాము, ఈ అర్జీలకి పనిచేయమనేటువంటి ధోరణి వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి ఆ పీజీఎస్ సిస్టమ్ని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా దాని ప్రాధాన్యతను అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తోటకూర కోటసరావు, మాది గుంటూరు జిల్లా నందివేలు గ్రామము. మరి గత 6 సంవత్సరాలుగా నా స్థలం మరి కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి 6 సంవత్సరాలుగా కోర్టు మన ఆర్డీఓ చుట్టూట మరి ఎస్పీ గారి చుట్టూట మరి కలెక్టర్ గారి చుట్టూ తిరిగినా కూడా నాకు ఇంతవరకు 6 సంవత్సరాలు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన స్థలాన్ని మేము దాంట్లో ఇల్లు వేసుకున్నాం, అదే పేకంగా పుట్టుకోడు పెట్టుకున్నాను. అలాంటిది ఈరోజు 5 సంవత్సరాల నాడు కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా చేసి నా తలకాయ పగలగొట్టి నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా 5 సంవత్సరాల నుంచి ఎటువంటి నాకు స్పందన రాలేదు. మరి ఇప్పుడు ప్రజా సమస్య గురించి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చాను. సామాన్య ప్రజలకి న్యాయం చేసే విధంగా చేయాలని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, మరి నాదెల్ల మనోహర్ గారికి కూడా మన వినతి పత్రం ఇచ్చాను. ఆయన చూస్తా అన్నాడు. మరి దయచేసి నాకు రక్షణ కల్పించి నా తల ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ కలెక్టర్ గారు తెనాలి పట్టణంలో నడిపిస్తున్నటువంటి గ్రీవెన్స్ డేకు మేము హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ హాజరయ్యాము. అందులో భాగంగా మరి ఇక్కడ మా సిఐటి నాయకులు కూడా ఇక్కడ ప్రాధానిక భూమిక పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము కలెక్టర్ గారికి తెలియచేసుకున్నది ఏమిటంటే ఎవరైతే హెల్త్ సెక్రటరీస్గా తెనాలి పట్టణంలో పనిచేస్తున్నారో వారందరినీ కూడా మాతృ సంస్థ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని, అలాగే యూనిఫామ్లు ఇవ్వాలని, యూనిఫామ్ అలవెన్సెస్ ఇవ్వాలని, అలాగే 35 రోజుల సిఎల్స్ వాళ్ళకు కూడా అందులోకి తీసుకురావాలని, అలాగే వారికి లీవ్ కావాలి అంటే సుమారుగా 4-5 అధికారుల వద్దకు తిరగవలసి వస్తుంది. అందువలన వాళ్ళు లీవ్ పెట్టిన రోజు 30వ రోజు 3 రోజు లీవ్ తీసుకోవడానికే సరిపోతే ఇంకా వాళ్ళు లీవ్ పెట్టుకోవటం ఎందుకు? అందువలన ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి ఈ హెల్త్ సెక్రటరీ సమస్యలన్నింటినీ కూడా మరి మన కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందచేయాలి అనే ఉద్దేశంతో
ఈరోజు ఇక్కడకు మీ మధ్యకు రావటం జరిగింది. దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. స్థానిక చినరావూరులో బాబు జగజ్జీవన్ రామ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం సీనియర్ ఏపీపీ సుద్దపల్లి సుకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దాదాపు 52 సంవత్సరాల పాటు దేశానికి జగజ్జీవన్ రామ్ విశేషమైన సేవలు అందించారని ప్రశంసించారు. కేంద్రంలోని పలు కీలక శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసిన జగజ్జీవన్ రామ్ ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు. భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ నుంచి అమలు వరకు ప్రతి ఘట్టంలో జగజ్జీవన్ రామ్ ఎంతో కీలకంగా వ్యవహరించారన్నారు. దేశంలో సాంఘిక దురాచారాలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు అమల్లో ఉండాలని పోరాడిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు జగజ్జీవన్ రామ్ చరిత్రను కొందరు వక్రీకరించారని, అసత్యాలను ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ సభలో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయానికి వస్తే ఆ ఫలాలు భావితరాలు అనుభవించాలన్నారు. అప్పుడే విజయోత్సవాలకు అనుకూలమైన సమయంగా చెప్పారు. అందుకు తగిన విధంగా ప్రతి బిడ్డను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇప్పటికీ వర్గీకరణపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నారు. 7 న్యాయమూర్తుల ధర్మాసనంలో 6 న్యాయమూర్తుల వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునిచ్చారని, అయితే ఆ బృందంలో వర్గీకరణను వ్యతిరేకించిన న్యాయమూర్తి సైతం ఇటీవల వర్గీకరణను సమర్థించడం మాదిగల విజయంగా చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి భంగపాటు తప్పలేదని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పున ఆ పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు మరోసారి ఉద్ఘాటించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చే అంశంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతం మారిన ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలకు వారి వారి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దళితులకి ఎందుకు అమలు కావడం లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డీజీ కూచిపూడి బాబురావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్, స్టేట్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిటైర్డ్ డీఏజీ చావలి బాలస్వామిలు సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి కొత్తపల్లి బాబురావు, కొండమేది భగవన్ దాస్, విగ్రహదాత మొండితోక మణికిషోర్, చందోలు ప్రసూనరాజు, వేజండ్ల సురేష్ బాబు, బొబ్బిలపాటి ప్రసాద్ బాబు, కూచిపూడి రాజేష్, రుద్రపోగు సురేష్, మేకల సురేష్, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేఆర్ కమిటీ సభ్యులు, బాబు జగజ్జీవన్ రామ్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి సేవలను గుర్తించే విషయంలో, ఆయనను గౌరవించే విషయంలో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మాత్రం తెనాలి పట్టణం మాత్రమే నిరూపించుకోగలిగింది. ఈ దేశానికి సేవ చేసిన 10 మందిలో ఎక్కువ కాలం సేవ చేసిన మహనీయుడిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమే నిలబడతారు. అంబేద్కర్ ఈ దేశానికి సేవ చేసిన కాలం ఎంత అనేది కూడా మనం చర్చించుకుంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఏదో రూపంగా, అది దళితుల కోసం పోరాటం చేసే రూపంగా, లేదా రాజ్యాంగం రాసే అవకాశంగా, రిజర్వేషన్ పొందుపరిచే అవకాశంగా, ఆయన మొత్తం దేశానికి సేవ చేసిన కాలం ఎంత అన్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన కూడా దళితుల కోసం సంఘం పెట్టాడు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే 1994లో అంటాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది ఎప్పుడంటే 94లో అంటాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దళితుల కోసం ఒక సంఘం పెట్టిండు. అది 1924లో. ప్రధానమంత్రి తర్వాత ఉప ప్రధానమంత్రే కదా, ఉప ప్రధానమంత్రికి ఎదిగింది కదా, మరి ఉప ప్రధానమంత్రి కావడానికి ఇంకేంటిది ఒకే మెట్టు కదా. భారతరత్న ఇవ్వకుండా చేసింది కూడా కాంగ్రెసే. ఆనాడు కూడా జనతా పార్టీకి సంబంధించిన సమయంలోనే, జనతాదళ్ ఏర్పడ్డ సమయంలోనే, బీపీ సింగ్ టైంలోనే మన అంబేద్కర్కు రాజ్యాంగం, మనకు భారతరత్న వచ్చింది. బహుశా ఎప్పుడో ఒకసారి మన పెద్ద ఆయన, ఇప్పుడు ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారికి, పెద్ద ఆయన మీరు ఎంతోమందికి భారతరత్న ఇచ్చారు. ఇగో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారి అర్థంలోనే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న వచ్చింది. ఆయన కాంగ్రెస్, ఈయన బీజేపీ. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ కాదు, జనతాదళే. ఇప్పుడు 2వ దళిత నాయకుడు అనబడుతున్న బాబు జగజ్జీవన్ రామ్ సేవను గుర్తించి ఆయనకు భారతరత్న ప్రకటించాల్సిన బాధ్యత మీకున్నదని చెప్పి ఖచ్చితంగా మీ బిడ్డగా నా వంతు మన బాబు జగజ్జీవన్ రామ్ గౌరవాన్ని దేశంలో మళ్ళీ తీసుకురావడం కోసం, ఆయన గౌరవాన్ని శాశ్వతంగా నిలబెట్టడం కోసం భవిష్యత్తులో ప్రయత్నాలు కొనసాగుతాయనేసి కూడా మర్చిపోద్దని నేను కోరుకుంటూ, కాబట్టి మీ అన్నగా నా మాల సామాజిక వర్గ పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. జరిగింది ఏదో జరిగింది 3 దశాబ్దాలు. మేము ఎవరి అవకాశాలు కొల్లగొట్టాలని కాదు, నిన్నటి వరకు రాని అవకాశాలు సాధించుకోవాలని మాత్రమే. దీన్ని అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పి, భవిష్యత్తు రోజుల్లో ఈ దేశంలో దళిత గిరిజన పేద వర్గాలకు ఏం సాధించాలో ఆ సాధించే పోరాటం కలిసికట్టుగా చేద్దామని చెప్పి, అంబేద్కర్ లేని కాలం
జగ్జీవన్ లేని కాలం, కాన్శీరామ్ లేని కాలం, నిన్నటి వరకు ఉండబడే రామ్ విలాస్ పాస్వాన్ లేని కాలంలో మనం బతుకుతున్నాం. పార్లమెంట్లో అనగాన వర్గాల వాయిస్ లేదు. ఈ తెలుగు రాష్ట్రాల నుంచే దేశానికి సంకేతం పంపాలి. ఈ తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో ఉండబడే దళిత పేద వర్గాల భవిష్యత్తును కాపాడే నిర్ణయాలు జరగాలి. ఆ నిర్ణయాలు జరగాలంటే మాలా సామాజిక వర్గం సంబంధించిన పెద్దలందరూ భవిష్యత్తు రోజుల్లో అన్నదమ్ములుగా మనం కలిసి ముందుకెళ్దామనేసి మరి మర్చిపోద్దాం సార్ కోరుకుంటూ ఈ విగ్రహావిష్కరణకి చేసే ప్రతి పని విషయంలోనూ మీరు జాగ్రత్త తీసుకుని మీ పిల్లల భవిష్యత్తుని జాగ్రత్తగా స్కూల్కు పంపించి వారిని ప్రయోజకులను చేయడానికి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాకుండా తక్కువగా 5 సంవత్సరాల్లోనే మన అందరం డెవలప్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అద్భుతమైన పండగ రోజు ఈ స్టేజ్కి ఈ పండగకి నన్ను ఆహ్వాన కమిటీ పెద్దలందరికీ ఆగస్ట్ 1వ తారీఖు నుండి మన తరం మారింది, మన జాతకాలు మారినాయి. ఈ మారింది అని మనం ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. పితామహ మన పెద్ద అన్న కృష్ణ అన్న రెండోసారి 12 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మన అన్న మందకృష్ణ మాదిక్ గారు మాట్లాడుతుంటే 1000 మంది కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నారు. ఈ దేశంలో ఏ నాయకుడు అర్ధరాత్రి 2 గంటలు ప్రసంగం చేస్తే వినడానికి డబ్బులిచ్చి కూర్చోబెట్టిన రారన్న. అది నేను నా అనుభవంతో చెప్తున్నాను. మన అన్న ప్రతి పల్లెకు వెళ్ళి నిద్రపోతున్న మన జాతిని మేలు కొలిపి ఒక ఫుట్ సోల్జర్ అంటారు ఇంగ్లీష్లో, ఒక నడకతో నడిచే సైనికుడిగా ఆయన మన జాతిని ఎన్నిసార్లు 10 లక్షల మందిని హైదరాబాద్కి ఆయన ఎన్నిసార్లు తీసుకెళ్లారు నాకు తెలిసి 3-4 సార్లు, కానీ 4వసారి 5వసారి అన్న మీరందరూ కూడా సహకరించారు. తెలుసా ఆంధ్రాలో తెలంగాణలో నలుమూలల నుంచి 10 లక్షల మంది జనాన్ని తీసుకుని వెళ్ళి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన మాట్లాడిన రోజున అన్న కన్నీళ్లు మన సమాజం అనగదొరకబడి ఎన్నో దశాబ్దాలుగా అనగదొరకబడిన సమాజం యొక్క గుండె కోటని బాధని ఆయన కళ్ళల్లో కన్నీళ్లుగా ఆ రోజు మనందరం చూసాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది చూసి చలించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కోరుకున్నాం కనుక చంద్రవారి ప్రజల ఆకాంక్ష మేరకు మరి ఇటీవల అన్న వచ్చినప్పటికీ తెనాల్లో మరి అవకాశం లేనందువలన మరలా ప్రత్యేకంగా ఈ చంద్రవారి గ్రామం తరఫున కృష్ణన్నను వెళ్ళి అడిగిన వెంటనే కృష్ణన్న నేనున్నాను నేను వస్తాను అని చెప్పి మనందరి మీద ప్రేమతో ప్రత్యేకంగా అన్న ఇక్కడికి రావటం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. శోభిరామ్ బసంతీదేవి దంపతులకు జన్మించిన డాక్టర్ బాబు జగజ్జీవరామ్ ఈ దేశంలో అంటరానితనాన్ని ఎదుర్కొని అనేక కష్టాలకు ఎదుర్కొని ఈ దేశంలో అతి పేదరికాన్ని ఎదుర్కొని ఈ దేశంలో జాతీయ నాయకుడిగా భారతదేశ ఉపప్రధానిగా ఎదిగాడు. ఈ దేశ రాజకీయాలు శాసించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనలాంటి వాడు మన కుటుంబం లాంటి మరి మన జాతి నుంచి వెళ్ళటం చాలా సంతోషకరం. ఆయన జీవితంలో ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన కానీ కార్యక్రమం ఉందంటే ఆయన ఈ దేశానికి భారతదేశానికి ప్రధానమంత్రి కాలేకపోవడమే అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ దేశంలో మరి దళితుల కోసం దేవాలయ ప్రవేశాలే కానీ మరి దళితుల యొక్క హక్కుల కోసం కానీ దళితుల యొక్క విద్యా ఉద్యోగాల కోసం కానీ ఆయన చేసిన పోరాటం ఏ పార్టీతో మనందరికీ చూస్తూనే ఉన్నాం. అటువంటి మహానేత మన తరపున జన్మించడం, మన తరపున ఈ దేశాన్ని పాలించడం, ఈ దేశంలో మనదైన భాగస్వామ్యాన్ని మనదైన ముద్రను వేయటం మనకందరికీ ప్రత్యేకంగా సంతోషకరమైన విషయం. తొలి దళిత ఉప ప్రధానిగా ఎదిగినటువంటి బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి చిన్నరావూరు సంఘ కుల పెద్దలకు, మాదిగ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ దేశంలో భరతమాత ముద్దు బిడ్డగా అతి చిన్న వయసులోనే
భారతదేశ దాస్య సంఖ్యలను తెచ్చడం కోసం, భారత మాతకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం 14 నెలల జైలు జీవితం గడిపినటువంటి నిజమైన దేశభక్తుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మాదిగ జాతి వికాసం సమాజానికి ప్రకాశం. ఆ స్లోగన్తో మనం ముందుకెళ్ళాలి. మన జాతి వికాసం చెందినప్పుడు ఈ సమాజం అనేది ప్రకాశవంతంగా ఉంటుంది. మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల క్రితం దండాల ద్వారా అనే పరిస్థితి నుంచి ఈరోజు దండాలు పెట్టించుకునే స్థితికి తీసుకొచ్చాడంటే మరి కృష్ణన్ ఒక్కడే దానికి సాధ్యం. ఆయనకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఈ జాతి కోసం ఎంతగానో పోరాడాలని, ఆయనకి మంచి ఆరోగ్యము దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అక్టోబర్ 1వ తేదీన తెనాలి బురిపాలెం రోడ్డుని ఏఎస్ మహిళా కళాశాల సమీపంలో గల పొలాల్లో హత్యకు గురైన పోలిశెట్టి కోటేశ్వరరావు హత్యకు సంబంధించిన కారణాలు తమ దర్యాప్తులో వెలుగు చూశాయని, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుచున్నట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు తెలియజేశారు. తెనాలి రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ జనార్దనరావు మాట్లాడుతూ హతుడు ముద్దాయి ఇద్దరు ఎంతో కాలంగా స్నేహితులని, ఇరువురు మధ్య ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయన్నారు. ముద్దాయి షేక్ ఆదం షఫీ హతుడు కోటేశ్వరరావు ఇచ్చిన అప్పును ముద్దాయి ఇవ్వలేని పక్షంలో అప్పు తీర్చకపోతే ముద్దాయి భార్యను హతుడు తన వద్దకు పంపమని డిమాండ్ చేయడంతో ఓ పథకం ప్రకారం షఫీ అక్టోబర్ 1వ తేదీన మందు పార్టీ ఇచ్చాడు. ఇరువురు కలిసి ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల రోడ్లో మద్యం సేవించిన క్రమంలో ముద్దాయి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు తమ దర్యాప్తులో నేరం అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. కాగా ట్రైనీ డీఎస్పీ ఎన్ భార్గవి, సిఐ బెల్లం శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ సిహెచ్ ప్రతాప్లు తమ బృందాలతో దర్యాప్తు చేసి ముద్దాయిని ముత్యంశెట్టిపాలెం కబేలా వంతెనపై అదుపులో తీసుకున్నట్లు, అతన్ని కోర్టుకు హాజరుపరుచున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 1వ తారీఖు అర్ధరాత్రి తెనాలి ఏఎస్ఎన్ బురిపాలెం రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఖాళీ స్థలాల్లో ఒక హత్య జరిగింది. 2వ తారీఖు ఉదయం ఆ హత్య జరిగిన వ్యక్తి తమ్ముడు అతన్ని గుర్తించి మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయిన మృతుడు పేరుశెట్టి కోటేశ్వరరావు, వయసు 36 సంవత్సరాలు ఇతనికి ఈ ముద్దాయి అయిన షేక్ షఫీ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరుగా చాలా బట్టి స్నేహం ఉంది. ఈ స్నేహంలో భాగంగా ఈ ముద్దాయి చనిపోయిన దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. అతనుకున్న ఇబ్బందుల వలన అతను చేసే సెల్ ఫోన్ రిపేరు వర్క్ సరిగ్గా చదవడం డబ్బులు కట్టలేకపోయాడు. ఈ మృతుడు ఎప్పుడు అతన్ని అడిగిన డబ్బుల గురించి గొడవ పడటం, ఆ డబ్బులు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో అతని ఫ్యామిలీని నిజంగా తిడటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మృతుడు చేసిన పనులకి ఇతను వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఇతన్ని నన్ను తిట్టాడు, నా కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు. ఇతను ఏదో రోజున మనం అవకాశం దొరికినప్పుడు చంపితే నాకు ఈ గొడవ పోద్ది అనే ఆలోచనతో ఉండగా 1వ తారీఖున ఇతను హైదరాబాద్లో ఉంటాడు, చనిపోయిన కోటేశ్వరరావు. అతను వచ్చి 3 రోజులు అయ్యింది. ఆ రోజున ఈవినింగ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాల దగ్గరికి వెళ్ళి మందు తాగుతున్న క్రమంలో మళ్ళీ మాట పెరిగి మళ్ళీ నా అప్పు ఎప్పుడు కడతామని జరిగింది. ఇదే అదనుగా అతను మళ్ళీ తిడతం ప్రారంభిస్తే ఇతను కత్తి తీసుకొని అతని మీద దాడి చేసి అతని ఛాతీ మీద, పొట్ట మీద పలుసార్లు పొడిచాడు, పేక కోసేసాడు. కోసి అక్కడి నుంచి ఆ కత్తి చాకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది మనకి అతని తమ్ముడైన మనకి కోటేశ్వరరావు తమ్ముడు స్వామి, ఇతనికి ఈ గొడవ ఉంది, మాకు అప్పు 10,000 రూపాయలు అప్పు ఇవ్వాలి, అతనే చేసి ఉండొచ్చని సందేహం వెలిపించిన సందర్భంలో మేము ఈ ఆధారాలు సైంటిఫిక్గా సాంకేతికపరంగా ఆధారాలన్నీ సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మర్డర్ కేసు సంబంధించిన కత్తిని, అతను బట్టల్ని సీజ్ చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసుని తెనాలి రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ ట్రైనీ డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. వారు మనకి ట్రైనింగ్లో భాగంగా ఇన్ఛార్జ్ సిఐగా ఇక్కడికి వచ్చారు. వారు ఈ కేసుని దర్యాప్తు చేసి ముద్దాయిని సక్రమంగా శిక్ష పడేలాగా రికార్డు తయారు చేసి కోర్టుకి పెడతాం జరుగుతుంది. ఇందులో ముద్దాయి అతను అక్కడే నేనే హత్య చేశానని చెప్పాడు. మేము సాంకేతిక పరంగా చూసాము, ఎక్కడ ఇంకా మాకేమీ ఆధారాలు లేవు. వచ్చిన క్రమంలో మేము ఇంకెవరైనా ఉంటే కూడా చర్య తీసుకుంటాం.
10,000 అప్పు తీసుకున్నాడు. అప్పుడు ఆ అప్పు కట్టలేకపోతున్నాడు. అడగటం, ఆ తాగినప్పుడు బూతులు తిడతాం, అతని ఫ్యామిలీని, ఆ భార్యని బూతులు తిడతాం జరుగుతూ ఉంది. దాని క్రమంలో ఈ మంటలు జరిగింది. జిల్లాలో ఇసుక సరఫరాకి సంబంధించి ఎటువంటి కొరత లేదని, ప్రజలకు వినియోగదారులకు నిరంతరం ఇసుక అందుబాటులో ఉంచేలా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం తెనాలి విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 8వ తేదీ నుంచి జిల్లాలో 5 స్టాక్ పాయింట్స్ లో ఇసుకను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో 3 స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక నిల్వలు పూర్తిగా వినియోగదారులకు సరఫరా చేయడం జరిగిందన్నారు. మిగిలిన తాళాయపాలెం, లింగాయపాలెంలో ఉండగా లింగాయపాలెం స్టాక్ పాయింట్ వరదల తాకిడికి పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాళాయపాలెం స్టాక్ పాయింట్ నుంచి ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇసుక కొరత లేకుండా బొమ్మవానిపాలెం, మున్నంగి, గుండుమెడలలో 4 పాయింట్లు గుర్తించి ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తదితరులు పాల్గొన్నారు. మనకి జిల్లాలో శాండ్ గురించి మనకి చాలా అందరికీ కూడా బిల్డర్స్కి కానీ, కాంట్రాక్టర్స్కి కానీ, ప్రజలకి కానీ చాలా అపోహలు ఉన్నాయి. బట్ మనకి చూసినట్లయితే శాండ్ మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో దాదాపు జూలై 8 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పోర్టల్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకొని ఆ ఆన్లైన్ బుకింగ్కి డైలీ 3,500 టన్స్ శాండ్ మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఈ వీక్ కూడా 17,500 టన్స్కి ఆల్రెడీ శాండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇసుక అవైలబిలిటీ గురించి కూడా అంటే ఇంకా ఉందా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. సో 16వ తారీఖు నుంచి మనకు ఈ 4 పాయింట్స్లో కూడా శాండ్ అనేది ప్రజలకి అందుబాటులో పెడతాము. ఈ 4 పాయింట్స్లో కూడా మనకి దాదాపు 2,92,245 మెట్రిక్ టన్స్ శాండ్ ఉందనేది మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓన్ వెహికల్ ఆప్షన్ అవైల్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్. సో మన దగ్గర మోర్ దెన్ 400 లారీస్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. సో అలా గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేస్తే ఆ లారీల ద్వారా మనం శాండ్ అనేది అలాట్మెంట్ అనేది అవుతుంది. అండ్ మనకి బుకింగ్ కూడా మనకి ఆన్లైన్ sand.ap.gov.in అనే పోర్టల్లో ఆన్లైన్ జరుగుతుంది. మనకి ప్రతి సాటర్డే కూడా 12 o'clock మధ్యాహ్నం మనము ఆ నెక్స్ట్ వీక్ రిక్వైర్మెంట్ అంతా కూడా శాండ్ ఓపెనింగ్ వస్తుంది. వచ్చాక బుక్ చేసుకుంటున్నారు అండ్ ఆ మేరకు ఆ వీక్ అంతా కూడా డిస్పాచ్ చేస్తున్నాం. సో ఎవ్రీ వీక్ ఆ ఫుల్ డిస్పాచ్ కూడా మనకి ఒక రోజులోనే మనం తెలుసుకొని దాని ప్రకారం వీక్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాము. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి ఒక చోట టెంపుల్ దగ్గర లారీస్, ట్రాక్టర్స్ అన్ఆథరైజ్డ్గా శాండ్ పాయింట్ లాగా పెట్టుకొని అమ్ముతున్నారు అనే విషయంలో కూడా మనకి రెవెన్యూ తర్వాత పోలీస్ యంత్రాంగం వెళ్ళి అక్కడ 2 లారీస్ను 3 ట్రాక్టర్స్కి 80,000 పెనాల్టీ వేసి సీజ్ చేయడం కూడా జరిగింది. సో 0863 022 34201 సో ఇది మన ఫోన్ నంబర్. సో ఎవరన్నా ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కంప్లైంట్ చేస్తే మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొన్న చెప్పిన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లైంట్ కూడా ఇలాంటి నంబర్కి వచ్చిన కంప్లైంటే. అది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, గవర్నమెంట్ అయితే శాండ్కి ₹1 కూడా తీసుకోవడం లేదు. మనం ఇప్పుడు జనరేట్ చేసే ఆన్లైన్ శాండ్ రిసీట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మనకి కాస్ట్ ఆఫ్ శాండ్ అనేది 0 అండి. దానికి అక్కడ ఎక్స్కవేట్ చేసి లోడింగ్ చేయడానికి కావాల్సిన కాస్ట్ మాత్రమే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్గా బుక్ చేస్తున్నాము. మనకి జిల్లా స్థాయిలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఒక 6 మెంబర్స్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు 3 షిఫ్ట్స్లో కూడా ఉన్నారు. మనకి రెగ్యులర్గా కన్జ్యూమర్స్కి డౌట్స్ కానీ లేకపోతే కంప్లైంట్స్ కానీ ప్రతి కేసు డిస్పాచ్ అయ్యాక ఫాలో అప్ అనేది జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. సో టాస్క్ ఫోర్స్లో భాగంగా మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా నిఘా అనేది ఉంచుతున్నాము. సో కంప్లీట్గా శాండ్ బుకింగ్ నుంచి ఆల్ యాక్టివిటీస్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి మనం మీ అందరి ముందు కూడా ఉంచుతున్నాము. సో అందరూ కూడా ఈ అవకాశంని ఉపయోగించుకొని వేరే దారిలో కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతి ద్వారా శాండ్ తీసుకున్నట్లయితే మనకి సిస్టమ్ అనేది కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.
తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి మనోహరం సోమవారం పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అధికారులు ఆమెకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమెకు అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మనోహరంకు జ్ఞాపికను అమ్మవారి శైశవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ధూళిపాడ పవన్ కుమార్ మాట్లాడుతూ 88వ శరన్నవరాత్రి మహోత్సవాలు గత 5 రోజులుగా వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి మనోహరం అమ్మవారిని దర్శించుకుని పూజ నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని పాడి పంటలతో మెలగాలని ఆకాంక్షిస్తూ ఆమె పూజ నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 88వ శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసినటువంటి రాష్ట్ర పౌర సరఫరాల మార్చులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి వారి సతీమణి శ్రీ మనోహరం గారు నందివెలుగు గ్రామానికి విచ్చేసి జనసేన పార్టీ నాయకుల్ని అలానే కార్యకర్తల్ని అలానే భక్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి అలానే నందివెలుగు డెవలప్మెంట్కి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో ముందుండి మేడం గారు నందివెలుగు ప్రతి ఒక్క సమస్యని కూలంకుశంగా సమస్యని పరిష్కారానికి ముందడుగులు వేయటం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని దేవి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. స్థానిక దేవీ చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 93వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, కలశ స్థాపన, అంకురార్పణ, శ్రీచక్రార్చన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాల గురించి వివరించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి భక్తులచే పూజలు అందుకున్నారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శ్రీ కాళీమాత దేవస్థానం నందు దసరా ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం నందు కనకదుర్గ అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ పర్యవేక్షించారు. అలాగే స్థానిక గంగారమ్మపేటలోని శ్రీ కామాక్షి అమ్మవారి క్షేత్రం నందు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కరోజు ఒక్క అలంకారంలో దర్శనమిచ్చి పూజలు అందుకుంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు కామాక్షి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసన ఇచ్చే కుంకుమార్చన పూజా కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు, మంగళహారతుల కార్యక్రమాలు, అదేవిధంగా మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటలకు శ్రీ సంకీర్తన గానం బృందం వారిచే పాటల కచేరీ కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ వాసవి అమ్మవారు, శ్రీ అన్నపూర్ణదేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ రాజమాతంగి దేవిగాను దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు నూకర వెంకట వేణుగోపాలరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రాజమాతంగిగా అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి విశేషమైనటువంటి అలంకారాల్లో ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అన్నపానీయాలు అందాలని చెప్పేసి విశేషమైనటువంటి కుంకుమార్చనలు, హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా యొక్క దేవాలయం వచ్చేసి శ్రీ వాసవి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని, అన్నపూర్ణ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే మ్యారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణదేవి అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీమద్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవములు
విశేషంగా జరుగుతూ ఉన్నాయి. 5వ రోజు అన్నపూర్ణ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నది. రేపు మంగళవారం దుర్గా అలంకారం, ఎల్లుండి బుధవారం మూలా నక్షత్రం, సరస్వతీదేవి, అలా మహాకాళి, మహిషాసురమర్ధని, పుష్పశయ్య, ఇలా అలంకారాలలో అమ్మవారు దర్శనమిస్తుంది. యావత్తు భక్తులందరూ కూడా విచ్చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ పుష్పగిరి శంకరాచార్య సంస్థానం అయినటువంటి శ్రీ బాలాతు సుందరి సమేత చంద్రమణ స్వామి దేవస్థానం మారిసిపేట తెనాలందు శ్రీ దేవీ శరణార్థులలో భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం అమ్మవారికి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించడం. కావున భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఉదయం నుంచి కూడా ఎంతో భక్తులతో భక్తులు వస్తున్నారు. అందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం కూడా అట్లాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమంలో భాగంగా బి రంగనాయకి వారి శిష్టపురం చేత కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది. కావున అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. నందులపేటలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆయా ఆలయాలను ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలి మండలం నంది వెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజాది కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ 3వ తేదీ నుంచి ప్రారంభమైన అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది అన్నారు. 5వ రోజైన సోమవారం అమ్మవారిని శ్రీ సంతానలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విజ్ఞప్తి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసినటువంటి అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా 88వ సంవత్సరం జరపబడుతూ ఉన్నాయి. గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తుల చేత వచ్చేటువంటి సందాలతో ఈ యొక్క కార్యక్రమము అత్యంత వైభవపేతంగా కమిటీ సభ్యుల చేత జరపబడుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి ఆ అమ్మ యొక్క చల్లని చూపు మన మీద ఉండేలాగా ఆ అమ్మవారు మనం దీవించాలని చెప్పేసి మన వంశము వృద్ధి చెందాలని చెప్పేసి ఆ అమ్మవారి యొక్క కరుణాకటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గా భవానీ మాతాకి. కొలిపర మండలం తూములూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. మందిరంలోని అమ్మవారికి తెనాలికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి తూములూరు భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు శ్రీ సూక్త పురుష సూక్త పూజా విధానంతో శ్రీ లలిత అమ్మవారికి విశేష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శారదా చలపతి మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో ఆలయంలో ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు తూములూరు భక్త బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు శ్రీ గంగారమ్మ తల్లి దేవస్థానంలో ఈరోజు కర్పూర హోమం నిర్వహించాము. దీంట్లో సంఖ్యాకంగా భక్తులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ భక్తి విశ్వాసాలకి అత్యంత శ్రద్ధతో విశ్వాసంతో వచ్చి ఈ కర్పూర హోమంలో వాళ్ళందరూ కూడా సహకరించారు. వెంకటరమణ వాళ్ళపై సాయి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అనుకుంటున్నాము. ఈ నెలలో విజయదశమి రోజు శని పూజతో దసరా ఉత్సవాలు వస్తాయి. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అనుకుంటున్నానికి కమిటీ సభ్యులకి ఆ అర్చకులు రమేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు అనుకుంటూ తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారు శ్రీ లలితాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి గంగా జలాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి విశేష కుంకుమార్చన జరిపారు. తెనాలి, బురిపాలెం పరిసర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. 7వ అంతర్ జిల్లాల షూటింగ్ బాల్ పోటీలలో తెనాలి పట్టణానికి చెందిన రావి సాంబయ్య మున్సిపల్ బాలుర పాఠశాల క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నేపథ్యంలో స్కూల్ హెచ్ఎం షేక్ మౌలాబీ క్రీడాకారులను ప్రత్యేక అభినందించారు. పాఠశాల హెచ్ఎం షేక్ మౌలాబీ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం క్రీడా ప్రాంగణంలో 7వ అంతర్జిల్లాల షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 6, 7 తేదీలు నిర్వహించగా తమ పాఠశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు బాలికల విభాగంలో 5, జూనియర్ బాలుల విభాగంలో 5 క్రీడాకారులు పాల్గొని పాఠశాలకు తెనాలికి మంచి గుర్తింపు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి పరిసా సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమారి, కొడాలి గోవర్ధన, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో గల చైతన్య గోదావరి బ్యాంక్ నూతన అద్దె భవనానికి మార్చబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. దుగ్గిరాల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ముందుగా వచ్చిన ఆయనకు బ్యాంక్ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. తదుపరి రిబ్బన్ కట్ చేసి టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సిఎస్ శ్రీనివాస్, పిఎన్డి హెచ్ఓడి ఆంజనేయులు, బ్రాంచ్ మేనేజర్ హెచ్ కృష్ణమోహన్, గ్రామస్తులు, వ్యాపారస్తులు పసుపురేటి గణేష్, పరుచూరి శ్రీనివాసరావు, వాసిడి సుధాకర్, అమ్మినేని సిద్ధయ్య నాయుడు, చుండూరు ఉమామేశ్వరరావు, బిఎస్ఆర్ బెనర్జీ, కె జయరాం, బి శ్రీనివాసరావు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ప్రమోద్ కుమార్ రెడ్డి, చైర్మన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. ఈరోజు దుగ్గిరాల పట్టణంలో 2010లో స్థాపించినటువంటి దుగ్గిరాల బ్రాంచ్ని వాళ్ళ నూతన భవనంలో షిఫ్ట్ చేయడం జరిగింది 2024 సంవత్సరంలో. ఈ గత 14 సంవత్సరాలుగా బ్రాంచ్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతానికి 120 కోట్ల బిజినెస్ తోటి, అందులో 82 కోట్లు మనకు అడ్వాన్సెస్ రూపంలో కానీ 38 కోట్ల డిపాజిట్ రూపంలో కానీ అత్యంత అభివృద్ధి సాధించిన బ్రాంచ్గా ఈరోజు ఏర్పడింది. అండ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కొత్త నూతనమైన అన్ని హంగులతోటి, అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి నూతన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. దుగ్గిరాల పట్టణం ఇది ఒక 2002 మొత్తం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 270 శాఖలు కలిగి ఉందండి 8 జిల్లాల వ్యాప్తంగా. సో సెప్టెంబర్ 30కి గాను 24,000 కోట్ల వ్యాపారాన్ని దాటి అందులో 13,000 కోట్లు లోన్స్ అండ్ 11,000 కోట్ల డిపాజిట్లతోటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రీజనల్ రూరల్ బ్యాంక్గా ప్రసిద్ధి చెందింది. రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగంలో అయినటువంటి ఎంఎస్ఎంఈ రంగం కానీ, తర్వాత వ్యవసాయ రంగం కానీ, రిటైల్ రంగం కానీ, అన్ని రకాల రంగాల్లో కూడా అన్ని రకాల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో దేశంలో ఉన్నటువంటి మిగతా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంక్ ఇది. ఇదే విధంగా సాంకేతిక పరంగా కూడా డిజిటల్ సర్వీసెస్ అన్నిటిని కూడా అందిస్తూ ఉంది బ్యాంక్. సో ఈరోజు దుగ్గిరాల బ్రాంచ్ని ఓల్డ్ ప్రొమైసెస్ నుంచి న్యూ ప్రొమైసెస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. దేశానికి విశేష సేవలు అందించిన మహనీయులు బాబు జగజ్జీవన్ రావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. జిల్లాలో ఇసుక సరఫరా కొరత లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలి మండలం నంది వెలుగులోని కనకదుర్గ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సతీమణి మనోహరం. పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కనుల పండుగగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.